మనం లాస్ట్ క్లాస్లో సాల్వ్ ప్రాబ్లమ్స్ సెకండ్ వరకు సాల్వ్ చేస్తామండి. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చూద్దాం. దిమాస్ థియరంలోని ఎక్సర్సైజ్ సాల్వ్ ప్రాబ్లమ్స్ అండి. మనకి దిమాస్ థియరం సాల్వ్ ప్రాబ్లమ్స్ చేస్తున్నాం. ఇఫ్ థర్డ్ అండి, ఇఫ్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఆర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. మీకు 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ. 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఎప్పుడు కూడా అదే చేస్తారు. అంటే ఒకసారి 1 ఆల్ఫా ఆల్ఫా స్క్వేర్ అంటారని మెన్షన్ చేశాడు. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అంటే ఇప్పుడు కూడా 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ గుర్తుపెట్టుకోవాలి. ఆ కండిషన్ చేయవరకు యూజ్ చేయాలి. ఫస్ట్ ఇందులో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. ఫస్ట్ 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 ప్లస్ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా హోల్ పవర్ 6 ఈక్వల్ టు 128 అట. అలాగే 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 7 ప్లస్ 1 ప్లస్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 7 అయినా సరే 128 అవుతుందా ఫస్ట్ ప్రాబ్లం ఇచ్చాడు. అయితే ఇందులోనే 2 పార్ట్స్ ఉన్నాయి. ముందు చేద్దాం. చేసే ముందు మనకి ఏమని ఇచ్చాయంటే గివెన్ 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ అని ఇచ్చారు. క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిటీ ఇవి మీరు అప్లై చేస్తే సరిపోద్దండి. తెలియడం కోసం నేను రాస్తాను. దెన్ అప్పుడు ఏమవుతుందంటే 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఏమో 0 అని, ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1 అని. ఈ 2 పాయింట్స్ మనం యూజ్ చేసుకుని ప్రాబ్లం చేస్తామండి. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ 0, ఒమేగా క్యూబ్ ఈక్వల్ టు 1. ఈ 2 పాయింట్స్ యూజ్ చేసుకుని మనం చేయడం జరుగుతుంది. అయితే ఇక్కడ మనకి ఫస్ట్ పార్ట్ ఏం వచ్చాయంటే చూడండి, నౌ 1 మైనస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 ప్లస్ 1 మైనస్ ఒమేగా స్క్వేర్ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అని రాసిన పర్లేదు ఏదైనా ఒకటండి. 1 మైనస్ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా ఇచ్చారు హోల్ పవర్ 6 ఎప్పుడు 128 అని గుర్తు చేయాలి. అంటే 3 పార్ట్స్ ఉన్నాయండి దీంట్లో. కొంచెం ఎల్హెచ్ఎస్ అన్నట్టు రాయటం లేదు, ఏదైనా ఓకే. దట్ ఈక్వల్ టు 1 ఇక్కడ 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ కదండి. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ ఇక్కడ చూడండి. 1 ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మైనస్ ఒమేగా అవుతుంది. ఇక్కడ ఆటోమేటిక్గా మైనస్ ఒమేగా ఉంది, ఇక్కడ మైనస్ ఒమేగా రాస్తే హోల్ పవర్ 6 ప్లస్ 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ మనం ఏం చేస్తాం అంటే ఒమేగా స్క్వేర్ మైనస్ ఒమేగా స్క్వేర్ రాస్తాం, మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6 అంటే ఇక్కడ లిమిట్ రాస్తున్నామండి. 1 ప్లస్ ఒమేగా అంటే మైనస్ ఒమేగా స్క్వేర్. నెక్స్ట్ మన వాల్యూ ఇక్కడ మైనస్ 2 ఒమేగా హోల్ పవర్ 6 అండి ప్లస్ మైనస్ 2 ఒమేగా స్క్వేర్ హోల్ పవర్ 6. పవర్ ఈవెన్ నెంబర్ కాబట్టి మైనస్ అనేటువంటి పాజిటివ్ అయిపోతుంది. అంటే 2 పవర్ 6 ప్లస్ ఇక్కడ ఒమేగా పవర్ 6, ఇక్కడ 2 పవర్ 6 ఒమేగా పవర్ 12. దీన్ని మనం ఏం చేస్తామంటే 2 పవర్ 6 కామన్ తీసుకొని దీనికి కావాలంటే ఇక్కడే రాసేసిన పర్లేదు, డైరెక్ట్గా రాసిన పర్లేదు. చూడండి, ఒమేగా పవర్ 6ని ఒమేగా క్యూబ్ హోల్ స్క్వేర్ కింద ప్లస్ 2 పవర్ 6 ఇంటూ ఒమేగా క్యూబ్ హోల్ పవర్ 4 కింద రాస్తాం. ఒమేగా క్యూబ్ అంటే అలా అవుతుంది. ముందు 2 పవర్ 6 అంటే ఎంత ఉంది? 2 పవర్ 4 అంటే 16, 2 పవర్ 5 అంటే 32, 2 పవర్ 6 అంటే 128 అవుతుంది. 128 ఇంటూ 1 హోల్ స్క్వేర్ 128 ఇంటూ 1 హోల్ పవర్ 4 దట్ ఈక్వల్ టు చూడండి 64 అన్నది హోల్ పవర్ 64 అయ్యాలి. 64 అంటే ఇక్కడ చూడండి 2 పవర్ 6 అంటే 64 అండి. దట్ ఈక్వల్ టు 64 ప్లస్ 64 దట్ ఈక్వల్ టు 128. ఇది మనం ఫస్ట్ పార్ట్ని ప్రూవ్ చేసాం. అలాగే సెకండ్ పార్ట్ ఇక్కడే 7 ఉందండి. 7 ఉంది పవర్. మరి 7 ఉన్నప్పుడు కూడా మనం 7 రాసుకొస్తాం. ఈ వాల్యూ అవుతుంది చూద్దాం. ఇక్కడ 7 రాసినప్పుడు కూడా ఈ వాల్యూలో 7 రాస్తాయండి. ఇక్కడ మీకు 2 పవర్ 7 మైనస్ కూడా వస్తుందండి ఇక్కడ వాల్యూ చూద్దాం. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉంది కాబట్టి పవర్లో మైనస్ 2 పవర్ 7 ఒమేగా పవర్ 7 మైనస్ ఇక్కడ 2 పవర్ 7 అంటే ఒమేగా పవర్ 40 మైనస్ 2 పవర్ 7 అంటే 128 మైనస్ 128 ఒమేగా పవర్ 7 అంటే మీకు డైరెక్ట్గా రాసుకొచ్చాయండి. అయినా ఒమేగాని తెలుగుకి వస్తుంది, పక్కన రాస్తున్నాను నేను. ఇది ఒమేగా అవుతుంది మైనస్ 2 పవర్ 7 128
ఈ వాల్యూ ఒమేగా స్క్వేర్ చూద్దాం అన్నారు. మీకు ఒమేగా పవర్ 7 అంటే ఒమేగా పవర్ ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా అని రాయొచ్చు. ఒమేగా క్యూబ్ అంటే 1 కాబట్టి 1 ఇంటూ ఒమేగా అవుతుంది. అదే మన నెక్స్ట్ ఒమేగా పవర్ 14 అన్నా అనుకోండి, ఒమేగా పవర్ 12 ఇంటూ ఒమేగా స్క్వేర్ రాయొచ్చు. ఒమేగా పవర్ 12 అంటే 1 అని ఇప్పుడు చూస్తాం, ఇంటూ ఒమేగా స్క్వేర్ అంటే ఒమేగా స్క్వేర్ వస్తుంది. అంటే విధంగా ఒమేగా పవర్ 14 అంటే ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఒమేగా పవర్ 14 అంటే ఒమేగా స్క్వేర్ అవుతుంది. ఈ రెండింటిలో కామన్ ఉన్నది -128 కామన్ తెస్తే ఇక్కడ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అవుతుందండి. దట్ ఈక్వల్ టు -128 ఇంటూ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే ఈ వాల్యూ -1, దట్ ఈక్వల్ టు +128 అవుతుంది. +128. ఈ విధంగా 2 పార్ట్స్ కూడా మనం ప్రూవ్ చేస్తాం. ఫస్ట్ ఇదే ఇందులో సెకండ్ ప్రాబ్లం ఏమైనా ఇచ్చారో చూద్దామండి. సేమ్ క్వశ్చన్ అండి, కథ అక్కడ సెకండ్ ఏముందో చూద్దామండి. సెకండ్ ఏమో క్వశ్చన్ అది a ప్లస్ b ఇంటూ సెకండ్ క్వశ్చన్ అన్నమాట. a ప్లస్ b ఇంటూ a omega plus b omega square ఇంటూ a omega స్క్వేర్ ప్లస్ b omega is equals to a క్యూబ్ మైనస్ b క్యూబ్ అన్నమాట. a cube plus b cube. a క్యూబ్ ప్లస్ b క్యూబ్. సెకండ్ మనకి a క్యూబ్ ప్లస్ b క్యూబ్ ఫార్ములా తెలియాలి. అంటే వచ్చే వాల్యూ అదే ఇమేజ్గా a ప్లస్ b ఇంటూ a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ ఇలా రాయొచ్చు. లేదా a ప్లస్ b హోల్ క్యూబ్ మైనస్ 3ab ఇంటూ a ప్లస్ bగా కూడా రాయొచ్చు. ఏమో మీకు వచ్చే వాల్యూ ఇక్కడ అంటే ఈ విధంగా వచ్చినాయి, ఇది రాయొచ్చు, ఇలా వచ్చినాయి, ఈ వాల్యూ రాయొచ్చు. మనం a క్యూబ్ ప్లస్ b క్యూబ్ అని అడిగారు కాబట్టి ఆటోమేటిక్గా a ప్లస్ b ఉంది కాబట్టి దాన్ని అలా ఉంచుతానండి. ఈ 2 వాల్యూస్ని మల్టిప్లై చేస్తాను. మల్టిప్లై చేస్తే నాకు a స్క్వేర్ మైనస్ ab ప్లస్ b స్క్వేర్ ఆ వాల్యూ వస్తుంది అన్నమాట. అది చూద్దాం. ఫార్ములాని బేస్ చేసుకుని వెళ్తాను. LHS అని తీసుకుంటానండి. a ప్లస్ b ఇంటూ a ఒమేగా ప్లస్ b ఒమేగా స్క్వేర్ a ఒమేగా స్క్వేర్ ప్లస్ b ఒమేగా. సరే, నేను ముందుగానే ఫార్ములా ఒక ఐడియాతో ఉన్నాను కాబట్టి a ప్లస్ b అలా ఉంచేస్తాను. నేను మల్టిప్లై చేసుకున్నా పర్వాలేదండి, తప్పలేదు. కాదు ఇది ఈజీగా ఉంటుంది, అట్లా చేయండి. ఏ ఒమేగాతో ఇక్కడ ఒమేగా స్క్వేర్ గురించి ఏ ఒమేగా క్యూబ్ అయింది, ప్లస్ ఏ ఒమేగాతో దీన్ని మల్టిప్లై చేస్తే ఏబి ఒమేగా స్క్వేర్ అయింది. నెక్స్ట్ బి ఒమేగాతో ఒమేగా స్క్వేర్తో ఏ ఒమేగా స్క్వేర్ మల్టిప్లై చేస్తే ఏబి ఒమేగా పవర్ 4 ప్లస్ ఇక్కడ బి స్క్వేర్ ఒమేగా క్యూబ్. ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ఒమేగా క్యూబ్ అంటే 1 అండి, ప్లస్ ఏబి ఒమేగా స్క్వేర్ ఏం చేయాలని ఎలా ఉంచేయండి. ఇది ఏబి ఇంటూ ఒమేగా పవర్ 4 అంటే ఒమేగా అవుతుంది. ఏం చేద్దంటే ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా రాయొచ్చు. ఒమేగా పవర్ 4ని ఒమేగా క్యూబ్ ఇంటూ ఒమేగా రాయొచ్చు. ఒమేగా క్యూబ్ అంటే 1 ఇంటూ ఒమేగా అవుతుంది. కాబట్టి ప్లస్ 2 మార్క్స్ ఇంపార్టెంట్ అండి అమ్మా. ఏ ప్లస్ బి ఇంటూ ఇక్కడ ఒమేగా రాస్తున్నాను, ఇక్కడ బి స్క్వేర్ ఇంటూ 1 రాస్తున్నాను. నెక్స్ట్ అట్లా మీకు ఏ ప్లస్ బి ఇంటూ దీన్ని ఎలా ఉంచుతానండి. ఏ స్క్వేర్ ప్లస్ ఇక్కడ ఏబి రెండింటిలో కామన్ ఉంటుంది కాబట్టి కామన్ తీస్తే ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా వస్తుందండి, ప్లస్ ఇది బి స్క్వేర్. మరి మనకి ఇక్కడ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే మనం +1ని టేక్ దిస్ రైట్ సైడ్ అనుకోండి, 0 - 1 -1 అవుతుంది. అంచేత ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ ప్లస్ ఏబి ఇంటూ -1 ప్లస్ బి స్క్వేర్. నెక్స్ట్ అట్లా మీకు ఏ ప్లస్ బి ఇంటూ ఏ స్క్వేర్ మైనస్ ఏబి ప్లస్ బి స్క్వేర్ ఇలా వస్తుంది. వెంటనే మీకు ఫార్ములా వేసేసుకోవచ్చు ఐడియా ఉన్న వాళ్ళు, లేదనుకోండి మల్టిప్లై చేసుకోవాలి. ఏ క్యూబ్ ఏ స్క్వేర్ బి ఏబి స్క్వేర్ మళ్ళీ బి స్క్వేర్ మళ్ళీ ఏ స్క్వేర్ బి మైనస్ ఏబి స్క్వేర్ ఏమో ప్లస్ బి క్యూబ్ ఇలా వస్తుంది. మీరు అన్ని అందులో ఏబి స్క్వేర్ కూడా క్యాన్సిల్ అయిపోయి మిగిలిన టర్మ్ ఏం మిగులుతుందంటే మీకు టోటల్ ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అని మిగులుతుంది. అలా చేసిన పర్వాలేదు, డైరెక్ట్గా ఏ క్యూబ్ ప్లస్ బి క్యూబ్ అని రాస్తాం, ఆలోచిస్తాం. ఈ విధంగా మనకి
3లో ఉన్నటువంటి సెకండ్ ప్రాబ్లమ్ని కంప్లీట్ చేసామండి. 3లో థర్డ్ ప్రాబ్లం ఏంటో చూద్దాం. ఇది 2 మార్క్స్ ఇంపార్టెంట్ అండి. a ప్లస్ b ఇంటూ a ఒమేగా ప్లస్ b ఒమేగా స్క్వేర్ ఇంటూ a ఒమేగా స్క్వేర్ ప్లస్ b ఒమేగా ఈక్వల్ టు a క్యూబ్ b క్యూబ్. అంటే ఏమైనా 2 మార్క్స్ అడగచ్చు. ఇందాక 128 ఆన్సర్ వచ్చాయి కదండి. 1 మైనస్ ఒమేగా ఒమేగా స్క్వేర్ ఇవన్నీ 2 మార్క్స్కి ఇది లేదని 2 మార్క్స్కి ఇస్తుంటాడు. జాగ్రత్త తీసుకోండి. థర్డ్ ప్రాబ్లంలో నేను మీకు మ్యాక్సిమం ప్రాబ్లమ్స్ అన్ని ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా బోర్డు మీద నేను సాల్వ్ చేస్తున్నాను కాబట్టి ఇవి నోట్ చేసుకుంటే మీరు నోట్ చేసుకుంటే సరిపోతుందండి. మ్యాక్సిమం ఎగ్జామ్లో కూడా అవే వస్తాయి, అందులో దాటే రావండి. ఇంకా తెలుగు వాళ్ళు చూడండి, ఇప్పుడు 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ క్యూబ్ రూట్స్ ఆఫ్ యూనిట్ అంటే 1 ఒమేగా ఒమేగా స్క్వేర్లు ఏకకము ఘనమూలాలని అర్థం అండి. అక్కడ ఎలా రాస్తాం? 1 ఒమేగా ఒమేగా స్క్వేర్లు ఏకకపు ఘనమూలాలు అయితే అది కూడా రాయగలరు. మీరు ఏదనుకుంటే 1 ప్లస్ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ ఈక్వల్ 0 ఒమేగా క్యూబ్ ఈక్వల్ 1 అని రాసుకుంటాం. మిగతా అంతా సోదట్ అంటే అది చూపించుకొని అర్థం. దీంట్లో థర్డ్ ప్రాబ్లం ఏంటో చెప్తాం. x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4x ప్లస్ 7 is equals to 0 where x is equals to omega minus omega square minus 2. ఇది ఒకటి 2 మార్క్స్కి స్కూల్ ప్రాబ్లం లా ఉంటుంది, జాగ్రత్తగా చేసుకోవచ్చు. అయితే ఇక్కడ x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 7 ఈక్వల్ 0 అవుతుందంటే వేరు x ఈక్వల్ టు ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 2 అని. అక్కడ ఎక్స్ప్రెషన్ దాన్ని సబ్స్టిట్యూషన్ చేసి సింప్లిఫై చేస్తారు కొంతమంది. అంటే LHS తీసుకుంటారు. ఈ ఎక్స్ప్రెస్లో ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 2 హోల్ స్క్వేర్ 4 ఇంటూ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 2 ప్లస్ 7 అని రాసి సింప్లిఫై చేస్తారు. అలా కాకుండా మనకి వేరే ఇచ్చింది కాబట్టి నేను తీసుకునేలా కూడా చేస్తాను. ఎలా అంటే x ఈక్వల్ టు గివెన్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ మైనస్ 2 ఇవి రెండు కూడా కాంప్లెక్స్ నెంబర్స్. ఇది ఒకటే రియల్ వాల్యూ కాబట్టి x ప్లస్ 2 ఈక్వల్ టు ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్. స్క్వేరింగ్ ఆన్ బోత్ సైడ్స్ అనమాట అండి. స్క్వేర్ చేస్తాను. x ప్లస్ 2 హోల్ స్క్వేర్ ఒమేగా మైనస్ ఒమేగా స్క్వేర్ హోల్ స్క్వేర్. ఇది x స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 4 అండి వాల్యూ. ఈ వాల్యూ ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా పర్ 4 ఇక్కడ 4x అవుతుందండి. x ప్లస్ 2 హోల్ స్క్వేర్ x స్క్వేర్ ప్లస్ 4x 3ab కాబట్టి 4x ప్లస్ 4 ఒమేగా పర్ 4 మైనస్ 2 ఇంటూ ఒమేగా స్క్వేర్ ఇంటూ ఒమేగా క్యూబ్. ఈ వాల్యూ ఒమేగా స్క్వేర్ అలా ఉంటుంది. ఒమేగా పర్ 4 అంటే ఒమేగా అండి మైనస్ 2 అండి. 2 ఇంటూ 1 అని రాస్తాం. రాస్తే మీకు ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా అంటే మైనస్ 1 అవుతుంది. ఇక్కడ మైనస్ 2. ఒమేగా స్క్వేర్ ప్లస్ ఒమేగా చూడండి మైనస్ అంటే ఇక్కడ మైనస్ 3 వాల్యూ వస్తుందండి. ఇప్పుడు x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 4 ప్లస్ 3 ఈక్వల్ టు 0 అంటే x స్క్వేర్ ప్లస్ 4x ప్లస్ 7 ఈక్వల్ టు 0. ఇది మనకి వేరే ఇచ్చింది. నేను రివర్స్ చేసుకొచ్చాను, లేదా సబ్స్టిట్యూషన్ చేసి కూడా చేయొచ్చు. కొంచెం లెంతీగా వస్తుందని ఇలా చేస్తాను. ఎలా చేసినా పర్వాలేదు. ఓకే అండి. ఎక్సర్సైజ్ థర్డ్ ప్రాబ్లమ్స్లో ఫోర్త్ ప్రాబ్లం ఉంటుంది. అది ఫోర్త్ అండ్ లాస్ట్ ప్రాబ్లం. ఇఫ్ ఆల్ఫా అండ్ బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఇది 2 మార్క్స్ ఇంపార్టెంట్. అయితే నేను ప్రూవ్ దట్ ఆల్ఫా ఫర్ 4 ప్లస్ బీటా ఫర్ 4 ప్లస్ ఆల్ఫా ఇంటూ బీటా హోల్ ఇన్వర్స్ అండి, లేదా ఆల్ఫా ఇన్వర్స్ బీటా ఇన్వర్స్ ఈక్వల్ టు 0. తెలుగులో అయితే x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0 సమీకరణం యొక్క మూలాలండి. ఏంటండి? ఆల్ఫా బీటా అయితే అంటే లేదండి. అయితే ఇదే సేమ్ ఆల్ఫా ఫర్ 4 ప్లస్ బీటా ఫర్ 4 ప్లస్ ఆల్ఫా ఇన్వర్స్ బీటా ఇన్వర్స్ ఈక్వల్ టు 0 అని చూడండి. అంటే మ్యాక్సిమం తెలుగు ఇంగ్లీష్ మీడియం పెద్ద వేరియేషన్ ఏమి ఉండదు మ్యాథ్స్లో అని. అది చేత నేను రెండు కమెంట్ చెప్పేస్తున్నాను క్లాసులు. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఎవరినండి క్లాస్ చూసిన వర్డ్స్ రాసుకోండి. వాళ్ళకి ఇంకేమైనా డౌట్స్ ఉంటే తర్వాత ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ ఆల్ఫా బీటా ఆర్ ద రూట్స్ ఆఫ్ ద ఈక్వేషన్ అన్నాడు. ఈ ఈక్వేషన్ చూడండి, ఇచ్చిన ఈక్వేషన్ మీకు x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 అని ఉంది ఈక్వల్ టు 0. దీనికి ఫస్ట్ నేను ఇదంతా ఫైండ్ అవుట్ చేయక్కర్లేదు, మీరు తెలిస్తే ఇలా చూడండి. ఇక్కడ x స్క్వేర్ అండి ప్లస్ x అండి ప్లస్ 1 అంటే
రూట్స్ ఏంటంటే ఒమేగా ఒమేగా స్క్వేర్ ఎక్కడైనా కనిపించింది అనుకోండి ద రూట్స్ ఆఫ్ ఈక్వేషన్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0 లేదా z స్క్వేర్ ప్లస్ z ప్లస్ 1 ఈక్వల్ టు 0 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఒమేగా ఒమేగా స్క్వేర్ అవుతుంది. అంచేత మీరు అయినప్పుడు ఎలా వచ్చిందో నేను సాల్వ్ చేస్తాను. ఇదంతా చేయాలని రూల్ లేదు, చేసినా మంచిదే, చేయకపోయినా పడదు. ఏది ఇప్పుడు నేను చేసే పాటు ఎలా వచ్చిందో పడుతున్నాను. గివెన్ ఏమైతే ఇచ్చాడో దీనికి రూట్స్ ఆల్ఫాబెటల్ ఇచ్చాడు. ఇక్కడ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 అంటే రూట్స్ ఉండవండి, మైనస్ బి ప్లస్ ఆర్ మైనస్ వేస్తాం, ఫ్యాక్టర్స్ ఉండవు. బి స్క్వేర్ మైనస్ 4ac బై 2a ఫార్ములా ప్రకారం మీకు క్వాడ్రాటిక్ ఈ ఎక్స్ప్రెస్లో చెప్పిన ఫార్ములా ఇది, అంతే డైరెక్ట్గా వేస్తాను, జస్ట్ తెలుసుకున్నాను. మైనస్ బి అంటే 1 అండి, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ బి స్క్వేర్ అంటే 1 స్క్వేర్ మైనస్ 4ac 4 ఇంటూ 1 ఇంటూ 1 బై 2a 2 ఇంటూ 1 అంటే x ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ రూట్ -3 వస్తుంది బై 2. ఇది x ఈక్వల్ టు -1 ప్లస్ ఆర్ మైనస్ ఇలా చూడండి √3i హోల్ బై 2. దీన్ని సెపరేట్ చేస్తాం అనుకోండి x ఈక్వల్ టు -1 ప్లస్ -1/2 ప్లస్ √3/2i అండి. ఆర్ x ఈక్వల్ టు -1/2 మైనస్ √3/2i అండి. మీకు చెప్పాను ఎక్కడైనా సరే -1/2 ప్లస్ √3/2 అంటే ఒమేగా, -1/2 మైనస్ √3/2i అంటే ఒమేగా స్క్వేర్. బిఫోర్ x ఈక్వల్ టు ఒమేగా ఆర్ ఒమేగా స్క్వేర్. నువ్వు డైరెక్ట్గానే ఇయర్ x ఈక్వల్ టు ఒమేగా ఒమేగా స్క్వేర్ ఆర్ రూట్స్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ 0 రాసేసుకోవచ్చు క్లియర్. లేదంటే ఇలా కట్టుకోవాలి. మనకు బై హైపోథిసిస్ నుంచి ఏమిచ్చాడు దత్తాంశం ప్రకారం ఏమో బై హైపోథిసిస్ దత్తాంశం ప్రకారం అంటే ఇక మీరు రాయట్లేదు, హైపోథిసిస్ నుంచి రాస్తున్నాను. మన దత్తాంశం ప్రకారం ఏం జరుగుతుందంటే x ఈక్వల్ టు ఆల్ఫా ఈక్వల్ టు ఒమేగా ఇష్టం ఒమేగా స్క్వేర్ అనుకున్నా పర్లేదు అండ్ బీటా ఈక్వల్ టు ఒమేగా స్క్వేర్. ఇలా ఎందుకు రాశానంటే ఆ రూట్స్ ఏవైతే ఉన్నాయో ఆ మూలాలు ఆల్ఫా బీటా ఉంది. సో ఆ వచ్చిన వాళ్ళు ఆల్ఫా బీటా అంటే నేను ఆల్ఫా ఒమేగా అనుకోనండి ఒమేగా స్క్వేర్ ఏదనుకున్నా పర్లేదు. ఎలా రాశాను ఆల్ఫా ఒమేగా స్క్వేర్ అనుకుని బీటా ఒమేగా అనుకున్నా పర్లేదు, ఆల్ఫాని ఒమేగా అనుకుని బీటా ఒమేగా స్క్వేర్ అనుకున్నా పర్లేదు. ఇప్పుడు నా మనం ఫైండ్ అవుట్ చేయమన్నటువంటి పార్ట్ ఏదైతుందో అది చేస్తానండి. ఆల్ఫా ఫార్ 4 ప్లస్ బీటా ఫార్ 4 ప్లస్ ఆల్ఫా ఇన్వర్స్ బీటా కోసం ఉంది. దీన్ని నేను ఆల్ఫా ఫార్ 4 అంటే ఒమేగా రాస్తాను, ఒమేగా ఫార్ 4 బీటా అంటే ఒమేగా స్క్వేర్ హోల్ ఫార్ 4 ప్లస్ దీన్ని ఒమేగా ఫార్ -1 ఒమేగా ఫార్ -2 కింద. అంటే ఆల్ఫా అంటే ఎంతండి లేదా రాసి చూపించమంటే రాస్తాను. ఇక్కడ మీకు ఇంకా అర్థం కాకపోతే ఒమేగా స్క్వేర్ బీటా అంటే -1 దట్ ఈక్వల్ టు ఒమేగా ఫార్ 4 ఈ వాల్యూ కడదాం ఒమేగా ఫార్ 8 ప్లస్ ఒమేగా పవర్ -1 ఒమేగా పవర్ -2 ఈ వాల్యూ ఒమేగా అవుతుంది. ఈ వాల్యూ ఒమేగా స్క్వేర్ వస్తుంది. ఈ వాల్యూ మీరు చూడండి ఒమేగా క్యూబ్ హోల్ పవర్ -1 అని రాస్తుంది. సరిపోయిందని చెప్పండి, రాయించలేదు అంటే ఒమేగా పవర్ -3 అవుతుంది. దాన్ని ఒమేగా క్యూబ్ లేదా 1/ఒమేగా మీకు అర్థం కాకపోతే ఎలా రాస్తున్నా పర్వాలేదు 1/ఒమేగా క్యూబ్ 1/ఒమేగా క్యూబ్. ఇక్కడ ఒమేగా ప్లస్ ఒమేగా స్క్వేర్ అంటే -1 ప్లస్ 1/1 అంటే -1 ప్లస్ 1 దట్ ఈక్వల్ టు 0. మనకి ఈ వాల్యూ 0 అని ప్రూవ్ చేయమని. ఇది క్వశ్చన్ 2 మార్క్స్ క్వశ్చన్ కాబట్టి ఇదంతా చేస్తే లెందీగా అవుతుంది. అంచేత మీరు ఏం చేయాలంటే మీరు ఎప్పుడైనా సరే x స్క్వేర్ ప్లస్ కనబడింది అనుకోండి x అని క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఎప్పుడు ఎక్కడ ఉన్నా x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఎప్పుడున్నా దాని రూట్స్ ఏమవుతాయండి ఒమేగా ఒమేగా స్క్వేర్ క్లియర్లీ అని చెప్పి రాస్తాం. క్లియర్లీ ఒమేగా అండ్ ఒమేగా స్క్వేర్ ఆర్ రూట్స్ ఆఫ్ x స్క్వేర్ ప్లస్ x ప్లస్ 1 ఈక్వల్ టు 0. ఇది ఇక్కడ మైనస్ వచ్చింది అనుకోండి, ఇక్కడ మైనస్ ఉంది అనుకోండి -ఒమేగా స్క్వేర్ అవుతాయి రూట్స్. అప్పుడు వచ్చి చూద్దాం అది కూడా సాల్వ్ చేస్తాం. x స్క్వేర్ -x ప్లస్ 1 ఉంటాయి -ఒమేగా స్క్వేర్ రూట్స్ అవుతాయి. ఇప్పుడు మనం సాల్వ్ ప్రాబ్లమ్స్లో 4th ప్రాబ్లం కంప్లీట్ చేస్తాం. అంటే మొత్తం 4 ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేయడం జరిగింది. నెక్స్ట్ మనం ఎక్సర్సైజ్లో ఉన్నాయండి. ఎక్సర్సైజ్లో కొన్ని ప్రాబ్లమ్స్ మీరు డైరెక్ట్గా చేసేయచ్చు, కొన్ని ప్రాబ్లమ్స్ మీకు చెప్పడం మాట్లాడితే నేను చెప్తానండి. అవి మొత్తం మీకు ఎక్సర్సైజ్ 2Bని
స్క్రీన్ మీద టెక్స్ట్ బుక్లో ఎక్సర్సైజ్ మీకు నేను అకాడమిక్ బుక్లో చూపిస్తున్నానండి ప్రాబ్లమ్స్. అవి సాల్వ్ ప్రాబ్లమ్స్ అండి, అదే ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ అండి. అవి మీరు చేయగలని అంటే నేను కొన్ని ప్రాబ్లమ్స్ ఏమైనా మీకు రిమైనింగ్ వదిలేస్తే అవి మీరు సూచన చేసుకుందరు కానండి. అంచేతనే ప్రాబ్లమ్స్ మొత్తం స్క్రీన్ మీద చూపించడం జరుగుతుంది. ఎక్సర్సైజ్ 2Bలో ఫస్ట్ మీకు ఫైండ్ ద వాల్యూస్ ఆఫ్ అని ఉన్నాయి. తర్వాత సెకండ్ ప్రాబ్లం అండి, అలాగే థర్డ్, ఫోర్త్. ఇందులో ఇంపార్టెంట్ అయినవి అవసరమైనవి నేను చెప్పేస్తుంటానండి. మీరు చేయగలిగినవి ఏమైనా ఉంటే కొన్ని ప్రాబ్లమ్స్ వదిలేస్తుంటాను, అవి మీరు చేసుకోండి. Roman 2 నెక్స్ట్ పేజ్ అండి. ఈ సెకండ్ ఎక్సర్సైజ్లో ఆన్సర్స్ అండి. ఇవి ఎక్సర్సైజ్ ఆన్సర్స్ సెకండ్ ఎక్సర్సైజ్ సంబంధించినవి. 2B ఎక్సర్సైజ్ ఏది చూపించారో వాటికి సంబంధించిన ఆన్సర్స్ అండి ఇవి. ఫస్ట్ ప్రాబ్లం రావణాలు, ఫస్ట్ ప్రాబ్లంకి, సెకండ్ ప్రాబ్లంకి, థర్డ్ ప్రాబ్లం 4, అలా 4 లేదు 6 కట్ ఇచ్చాడండి. అంటే కొన్ని ప్రాబ్లమ్స్ కానీ ఇన్కేస్ ఏమైనా సాల్వ్ చేయకపోతే మీరు చేసుకుంటారని. ఫస్ట్ మీకు ఎక్సర్సైజ్ 2Bలో అండి, ఎక్సర్సైజ్ 2Bలో మీ ఫస్ట్ ప్రాబ్లం ఏమన్నదంటే ఫైండ్ ఆల్ ద వాల్యూస్ ఆఫ్ అని చెప్పి ప్రాబ్లమ్స్ కొన్ని ఉన్నాయి. దాంట్లో 1 మైనస్ i√3 హోల్ పవర్ 1/3. చూడండి ఇవన్నీ కూడా పవర్స్లో మీకు అన్ని కూడా p/q అంటే రేషనల్ నెంబర్స్ ఉంటాయి అన్నమాట అండి. సెకండ్ వన్ -i హోల్ పవర్ 1/6. -i హోల్ పవర్ 1/6. థర్డ్ 1 + i హోల్ పవర్ 2/3. 2/3. ఫోర్త్ -16 హోల్ పవర్ 1/4. ఫిఫ్త్ -32 హోల్ పవర్ 1/5. ఇవన్నీ ఈ ప్రాబ్లమ్స్ ఎలా సాల్వ్ చేయాలన్న దాని గురించి ఈ టైప్ ప్రాబ్లమ్ మీకు సాల్వ్ ప్రాబ్లమ్ చెప్తుంది కాబట్టి అది చెప్పలేదు. ఒకటేమో -i హోల్ పవర్ 1/6 అని, నెక్స్ట్ మీకు -32 హోల్ పవర్ 1/5 అలా 2 ప్రాబ్లమ్స్ చేస్తాను. రిమైనింగ్ ప్రాబ్లమ్స్ అలా సాల్వ్ చేసుకోండి. ఇక్కడ తెలుగులో వీటి యొక్క అన్ని విలువలు కట్టమన్నాడు. అంటే 1 - i√3 హోల్ పవర్ 1/3 యొక్క అన్ని విలువలు కట్టాలి. అన్ని విలువలు అంటే జనరల్ సొల్యూషన్ రా చేయాలండి, ఒక విలువ కాకుండా అన్ని కట్టాలి. అయితే మనం ఫస్ట్ నేను -i హోల్ పవర్ అంటే సెకండ్ చేస్తున్నానండి.
హోల్ పవర్ 1/6 అంటే మోడల్ ప్రాబ్లమ్స్ మోడల్ ఒకటి చెప్తాను. ఈ టైప్ మోడల్ నేను అడిగి చేశానండి 2తో డివైడ్ చేసి సాల్వ్ ప్రాబ్లమ్స్, అందుకే నేను చేస్తున్నాను. మైనస్ ఐని ఎలా రాస్తామంటే అండి ఫస్ట్ మన a ప్లస్ ఐ ఫామ్లో రాస్తే 0 మైనస్ అంటే 0 ప్లస్ లేదా మైనస్ ఐ హోల్ పవర్ 1/6. అయితే ఎప్పుడు ఈ వాల్యూ సరిపోతుందని మనం చూడాలండి. ఓకే, మనం ప్లస్గా రాసుకోవచ్చు డైరెక్ట్గా, లేదంటే మైనస్గా రాసుకున్నా పర్వాలేదండి. ఇక్కడ మీకు కాస్ ఎంతైతే 0 అవుతుందంటే కాస్ π/2 0 అండి. మైనస్ ఐ సైన్ π/2 హోల్ పవర్ 1/6. దీనికి కావాలంటే కాస్ ఆఫ్ మైనస్ π/2 ప్లస్ ఐ సైన్ మైనస్ π/2 అని మనం రాసుకోవచ్చు. కాస్ ఆఫ్ మైనస్ π/2 ప్లస్ ఐ సైన్ π/2. మీకు మైనస్ కైనా సరే డిమాస్ థియరం అప్లై చేయొచ్చు అని చెప్పాను కాబట్టి నేను డైరెక్ట్గా మైనస్ ఎలా చేసేస్తాను, లాస్ట్లో మార్చినప్పుడు అప్లై చేసినప్పుడు మారుస్తాను. కానీ మిస్టేక్స్ చేయకూడదండి, 6 ఫార్ములా రాసినప్పుడు జాగ్రత్త చూసుకోవాలి. లేదంటే దీన్నే మీరు కాస్ ఆఫ్ మైనస్ π/2 ప్లస్ ఐ సైన్ మైనస్ π/2 రాస్తున్నాను 1/6. ఇక్కడ మీకు కాస్ మైనస్ π/2 ప్లస్ ఐ సైన్ మైనస్ π/2 హోల్ పవర్ 1/6 ఉందండి. దానికి కూడా ఫస్ట్ జనరల్ సొల్యూషన్ రాద్దాం. ఇక్కడ 1/6 ఉందంటే రేషనల్ నెంబర్ 6th రూట్ అనమాట. 6th రూట్స్ కూడా ఫైండ్ అవుట్ చేయాలంటే మనం జనరల్ రాస్తాం. దీనికి కావాలంటే 6 అని రాసేయండి, లేదంటే 6 లేదా నేను రాసిన పర్వాలేదు. కాస్ 2π 2kπ ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి మైనస్ π/2 అందుకే రాస్తాం. ప్లస్ ఐ సైన్ 2kπ మైనస్ π/2 హోల్ పవర్ 1/6. ఇదే అంటే ఇక్కడ మైనస్ ఉంచుకున్నప్పుడు ఈ మైనస్ని ఇలా డైరెక్ట్గా రాయగలిగితే తీస్తే పర్వాలేదు, అంతే మళ్ళీ రాసి చూపించానండి. దీనికి అప్లై చేస్తాను, ఎల్సిఎం కూడా వేస్తాను. ఇక్కడ 4kπ మైనస్ π/2 వస్తుంది, తర్వాత కాస్ కదా. లేదా 6 అని రాస్తాను డైరెక్ట్గానే, అలాగే మైనస్ అని ఫైండ్ అవుట్ చేయం రాస్తాను. 6 మొత్తం అండి 4kπ మైనస్ π/2 హోల్ పవర్ 1/6 దట్ ఈక్వల్ టు 6 వాల్యూ అప్లై చేస్తానండి 12 అని. కాబట్టి ఇక్కడ చూడండి 4k మైనస్ 1 5 కామన్ తీస్తున్నాను. 4k మైనస్ 5 4k మైనస్ 1 ఇంటూ 5 1 బై ఇక్కడ మనకి 2 ఉంది, ఇక్కడ 6 12 అవుతుంది. ఎప్పుడైతే అక్కడ 1/6 అప్లై చేస్తామో అంటే వేరే చెప్పి మెన్షన్ చేయాలి. ఇప్పుడు రాస్తాను 6 4k మైనస్ 1 ఇంటూ 5/12 వేర్ k ఈక్వల్ టు 0 1 అంటే ఇక్కడ 12 రాయకూడదండి. 6 అప్లై చేస్తాం కదా k వాల్యూ 6 అప్లై చేస్తున్నాం ఇక్కడే రాసుకోండి. k ఈక్వల్ టు 0 1 2 3 4 5. ఇక్కడ ఈ వాల్యూస్ ఒక్కొక్కటి ఫైండ్ అవుట్ చేయాలి. ఎలా ఉంచేస్తారు ఆన్సర్ మీ టెక్స్ట్ బుక్లో. ఇక్కడ ఆన్సర్ k ఈక్వల్ టు 0 1 2 మీకు k ఈక్వల్ టు 1 2 3 ఆన్సర్లా ఉంచేసారు. కానీ మీరు రాసేయండి ఏమంటే ఎక్కడైతే ఆపాలో కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి మనం మామూలుగా దీన్ని కంటిన్యూషన్ రాసేస్తున్నాను నేను. 7 మార్క్స్ ఇచ్చిన 2 మార్క్స్కి అయితే ఆపేస్తాం అనుకోండి, 7 మార్క్స్ అనుకోండి చేయండి. ఇప్పుడు k ఈక్వల్ టు 0 అయింది అనుకో, k ఈక్వల్ టు 0 అయితే ఇక్కడ మనకి ఎక్స్ మామూలుగా ఇచ్చిన వాల్యూ ఏదైతే వాల్యూ కాదు 6 మైనస్ 5/12 వస్తుందండి. అంటే కాస్ 5/12 ఇది ఏదైనా ఉంటాయి.
నెక్స్ట్ k ఈక్వల్ టు 1 రాసామనుకోండి 6 4 1 తీయండి 3π/12 అండి. k ఈక్వల్ టు 2 రాసామనుకోండి 6 వాల్యూ 2 రాస్తే 8 అవుతుంది. 8 - 1 7π/12. k ఈక్వల్ టు 3 అయిందనుకోండి 6 11π/12. మీకు అర్థమైపోతుంది 4 డిస్టెన్స్ అవుతుంది. k ఈక్వల్ టు 4 రాసామనుకోండి 6 15π/12. k ఈక్వల్ టు 5 రాసామనుకోండి ఇక్కడ అంటే 4th టేబుల్ అండి ఇంకా ఏమ్మా. అయితే యాక్చువల్గా అయితే ఇక్కడ k ఈక్వల్ టు 20 అవ్వాలి. 20 పంపించేస్తున్నాం కాబట్టి 6 19π/12. ఇది 7 డిఫరెన్స్ 4 డిఫరెన్స్ ఉంటాయండి. 3 7 11 15 19. k ఈక్వల్ టు 5తో ఆపలేదు. మన మొత్తం వాల్యూస్ 1 2 3 4 5 6 వస్తాయి. మీరు ఇలా రాసి చేసినా రైట్ అండి. మీ బుక్లో ఆన్సర్ ఇక్కడతో ఆగిపోయింది కాబట్టి వేరే చెప్పేసి వేరే k ఈక్వల్ టు 0 1 2 3 4 5 ఇదండి. ఇటువంటిది నెక్స్ట్ ప్రాబ్లం నేను ఒకటి మీకు నెక్స్ట్ ఇంకో ప్రాబ్లం ఏంటంటే అండి -32 చేస్తున్నాం. -16 అది చేస్తారు కదండి. -32 హోల్ పవర్ 1/5 అండి. 5th ప్రాబ్లం చేస్తే ఇదే మోడల్. మనం చేసేటప్పుడు దీన్ని రాసినప్పుడే మనం చేసుకునే విధానం బట్టి ఉండాలి. 32 ఇంటూ -1 హోల్ పవర్ 1/5 కింద రాస్తామన్నమాట. 32 హోల్ పవర్ 1/5 ఇంటూ 2 స్క్వేర్ 32 అంటే 32 అంటే -1 హోల్ పవర్ 1/5 అంటే 32ని 2 4 5 కింద రాయొచ్చు. హోల్ పవర్ 1/5 5 5 క్యాన్సల్ అవుతుంది. ఇక్కడ -1 ఉంది. దీన్ని 0 - 1 కింద రాస్తాం. -1 ప్లస్ I ఇంటూ 0గా రాస్తాం. హోల్ పవర్ 1/5. ఈ వాల్యూ 2 అవుతుంది. 2 ఇంటూ -1ని cos π అని చూసారా ఎలా అయిపోయేస్తాం. I sin π అండి. I sin π అంటే sin π అంటే 0 cos π అంటే -1 కనపడితే cos π రాయాలి 1/5. ఇక్కడ ప్రొసెసర్ కామన్ అండి. 2 ఇంటూ ఎప్పుడైనా సరే 2 ఇంటూ ఇది మీకు జనరల్గా రాస్తే cos 2k π ప్లస్ 5 ప్లస్ I sin 2k π ప్లస్ 5 గట్ట వస్తే మనం అండ్ సోనం రాసేస్తామండి. అని చేస్తుంది ఈ వాల్యూని మనం ఫైండ్ అవుట్ చేయము కంప్లీట్గానే. అని చేత మీకు 6 ఫార్ములా రాసేస్తున్నాం. 2 ఇంటూ 6 2k ప్లస్ 1 ఇంటూ 5 హోల్ పవర్ 1/5 1/5 ఇక్కడిగా రాయాలి. 2 అయిపోయింది సింప్లిఫికేషన్. 2 ఇంటూ 6 2k ప్లస్ 1 ఇంటూ 5/5 అండి. వేర్ k ఈక్వల్ టు 0 1 2 3 4. మీ ఆన్సర్ ఇలా ఉంటుంది. మీరు చేయాలనుకున్న వాళ్ళు చెప్పాను కదండి. k ఈక్వల్ టు 0 అయిందనుకోండి ఎక్కడ వేస్తాం 2 ఇంటూ 6π/5. k ఈక్వల్ టు 1 అయిందనుకోండి 2 ఇంటూ 6 2 రాస్తే 5π/5 వస్తుంది. 5 5 క్యాన్సిల్ 5 వస్తుంది రాస్తే -1 రాసుకోవచ్చు. అలా ఉంచేస్తారు. k ఈక్వల్ టు 2 రాసామనుకోండి 2 ఇంటూ 6 7π/5 2 డిఫరెన్స్ వెళ్తుంది. k ఈక్వల్ టు 3 అయిందనుకోండి 2 ఇంటూ 6 9π/5. k ఈక్వల్ టు 4 అయిందనుకోండి 2 ఇంటూ 6 సెకండ్ 3 అయ్యేదా ఒకసారి చూడండి. k ఈక్వల్ టు 0 అయితే 2 ఇంటూ 6π/3. k ఈక్వల్ టు 1 అయితే మాత్రం 3π/5 అండి.
k ఈక్వల్ టు 2 అయితే 2 ఇంటూ 6 5 5 అని వస్తుంది 6 5 5 బై 5 అండి 5 5 క్యాన్సల్ అవుతుంది 5 వస్తుంది k ఈక్వల్ టు 3 అయింది అనుకో 2 ఇంటూ 6 7 5 బై 5 k ఈక్వల్ టు 4 అయింది అనుకోండి 2 ఇంటూ 6 9 5 బై 5 k ఈక్వల్ టు 5 రాయకూడదు కదా ఆపేది ఈ విధంగా మీకు మొదల ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడం అంటే ఇలా చేయాలి సెకండ్ ప్రాబ్లం చెప్తానండి వెరీ వెరీ ఇంపార్టెంట్ 2 మార్క్స్కి ఓకే అండి సెకండ్ ప్రాబ్లం 2 మార్క్స్కి నంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినాయండి సెకండ్ థర్డ్ మ్యాక్సిమం మీకు 50% సెకండ్ ప్రాబ్లం కానీ థర్డ్ ప్రాబ్లం కానీ ఇస్తారు ఇప్పుడు చెప్పేది సెకండ్ చెప్తున్నానండి వెరీ 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 ఇంపార్టెంట్ ప్రాబ్లమ్స్ అనమాట 2 మార్క్స్కి అయితే ఇక్కడ ఇఫ్ ఏ కామా బి కామా సి ఆర్ ఇక్కడ కామా అంటే టెక్స్ట్ బుక్లో ఏబీసీ అని ఇచ్చాడ కామా పెట్టి రాయాలి ఏ కామా బి కామా సి ఆర్ ద యాంగిల్స్ ఆఫ్ ట్రయాంగిల్ ట్రయాంగిల్ యొక్క ఇవి యాంగిల్స్ అయితే ఎలాగా యాంగిల్స్ ఎలా అవుతాయి సబ్ దట్ x ఈక్వల్ టు 6a y ఈక్వల్ టు 6b z ఈక్వల్ టు 6c అట దెన్ ఫైండ్ వాల్యూ ఆఫ్ x ఇంటూ y ఇంటూ z x y z మళ్ళీ ఇది మీరు క్వశ్చన్ ఎలా ఉంటుందండి అండి ఏ కామా బి కామా సిలో త్రిభుజం యొక్క ఏమో కోణాలు 3 కోణాలు త్రిభుజం యొక్క కోణాలు అయితే కోణాలు అయ్యి x ఈక్వల్ టు 6a y ఈక్వల్ టు 6b z ఈక్వల్ టు 6c అయినప్పుడు అదేనండి x ఇంటూ y ఇంటూ z విలువ కొనుక్కోండి అంటారు ఓకే తెలుగు వరకు ఇంపార్టెంట్ క్వశ్చన్ కాబట్టి మరొకసారి నేను రాస్తానండి ఏ కామా బి కామా సిలో త్రిభుజములో కోణాలు త్రిభుజంలో కోణాలు మరియు x ఈక్వల్ టు 6a y ఈక్వల్ టు 6b z ఈక్వల్ టు 6c అయినప్పుడు లేదా అయితే x ఇంటూ y ఇంటూ z విలువ ఎంత ఒకవేళ ట్రాన్సిషన్లో ఫలితాలు ఇచ్చాడు కాబట్టి అయ్యేటట్లు అని ఉండొచ్చు ఏదైనా జనరల్గా రాశారండి ఏబీసీ త్రిభుజంలో కోణాలు మరియు x ఈక్వల్ 6a y ఈక్వల్ 6b z ఈక్వల్ 6c అయ్యేటట్లు x ఇంటూ y ఇంటూ z విలువను కనుక్కోండి అనొచ్చు లేదా ఎంత రాశారు x ఇంటూ y ఇంటూ z విలువను కనుక్కోండి ఇది క్వశ్చన్ ఇక్కడ ఫస్ట్ మనం చేయవలసింది ఏంటంటే అండి సొల్యూషన్లో గివెన్ ఏ కామా బి కామా సి ఆర్ angles of a triangle ఇచ్చారు angles of a triangle అంటే x ఈక్వల్ టు 6a y ఈక్వల్ టు 6b z ఈక్వల్ టు 6a అంటే x ఈక్వల్ టు 6a y ఈక్వల్ టు 6b z ఈక్వల్ టు 6c అని ఇచ్చారు తెలుగులో కూడా అదే 6c అని తెలుగులో కూడా అదే రాస్తారు ఏ కామా బి కామా సిలో త్రిభుజంలో కోణాలు మరియు x ఈక్వల్ టు 6a ఇంటూ 6b ఇంటూ 6a ఏ కామా బి కామా సిలో తెలుగులో ఏ కామా బి కామా సిలో త్రిభుజంలో కోణాలు మరియు x ఈక్వల్ టు 6a y ఈక్వల్ టు 6b z ఈక్వల్ టు 6c అని రాస్తారు కనుకనే తెలుగులో రాస్తారు ఇంగ్లీష్ మీడియం అయితే దాన్ తెలుగు మీద కొనుక్కొని రాస్తారు ఏ ప్లస్ బి ప్లస్ సి ఈక్వల్ టు 180 లేదా పై అని రాయొచ్చు ఏదైనా ఒకటే పై అని రాయొచ్చు లేదా 180 అని రాయొచ్చు 180 డిగ్రీస్ కొంతమంది పై అని రాస్తారు ఎలా రాసుకున్నా పర్వాలేదు ఏదైనా వాల్యూ ఫైండ్ అవుట్ చేసేది నా x ఇంటూ y ఇంటూ z అన్నాడు కాబట్టి x ఇంటూ y ఇంటూ z కడతాను x అంటే ఏముంది ఇక్కడ 6a ఉంది y అంటే ఏముంది 6b ఉంది z అంటే 6 ఈ ఫార్ములా మీకు ముందు ఇచ్చాను 6a ప్లస్
బి ప్లస్ సి అని దట్ ఈక్వల్ టు సిస్ ఏ ప్లస్ బి ప్లస్ సి అంటే ఎంత మనకి 180 డిగ్రీస్. మరి సిస్ 180 డిగ్రీస్ అంటే సిస్ పై అని ఇందాక చెప్పాను మీకు. అంటే రాసుకుంటే కాస్ తెలియనప్పుడు రాస్తాను, మీరు డైరెక్ట్గా రాసినా పర్వాలేదు. ఐ సైన్ 180 కాస్ 180 అంటే -1 ప్లస్ ఐ ఇంటూ సైన్ 0 మాట అది కూడా -1. ఇదండి -1 అవుతుంది. ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ ఎంత అవుతుంది? ఎలా వచ్చింది 180? కాస్ 180 మీకు తెలుసు. కాస్ 180 ప్లస్ 0 రాసుకోండి, థర్డ్ క్వాడ్రంట్ అవుతుంది. లేదా కాస్ 180 మైనస్ 0 రాయండి, సెకండ్ క్వాడ్రంట్ అవుతుంది. అది మైనస్ వస్తుంది. మళ్ళీ కాస్ 180 వల్ల కాస్ ఏమవుతుంది? కాస్ 0 అవుతుంది. కాస్ 0 అంటే 1 అండి. మరి సైన్ 0 అంటే 0. అందుచేత ఈ ఐ ఇంటూ రాసినప్పుడు మీరు ఇక్కడ 0 రాసుకొని -1. మీరు డైరెక్ట్గా కాస్ 180 కూడా -1 అని వేసేచ్చారు. ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ -1 అవుతుంది. ఆన్సర్ గుర్తుపడేసుకుంటారు మీరు అవసరం అయితే. ఎక్స్ ఇంటూ వై ఇంటూ జెడ్ ఈక్వల్ టు -1. సిస్ 180 రాగానే మీరు -1 అని రాసేయచ్చు. సిస్ 180 అంటే -1. అదేనా? ఓకే అండి. నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లం. అది కూడా వేరే వేరే ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి, 2 మార్క్స్కి. థర్డ్ ప్రాబ్లం అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇది 2 మార్క్స్కి. x equal to if x equal to cos theta plus I sin theta, then find the value of x power 6 plus 1 by x power 6. ఈ వాల్యూ ఫైండ్ అవుట్ చేయమంటాడు. వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం అండి. థర్డ్ ప్రాబ్లం. థర్డ్లో ఫస్ట్ అమ్మా. ఓకే, థర్డ్లో ఫస్ట్దే మోస్ట్ ఇంపార్టెంట్ అండి. ఈ థర్డ్లో ఫస్ట్, సెకండ్ దగ్గర చూద్దామండి. 2 మార్క్స్కి. x equal to cos theta plus I sin theta, then find the value of x power 6 plus 1 by x power 6. వెరీ వెరీ ఇంపార్టెంట్. తెలుగు అయితే x equal to cos theta plus I sin theta అయితే x power 6 plus 1 by x power 6 విలువ ఎంత? x equal to cos theta plus I sin theta అయితే x power 6 plus 1 by x power 6 విలువ ఎంత? ఇదే ఫైండ్ అవుట్ చేయడం. తెలుగులో ఒకవేళ చెప్తున్నానండి. x equal to cos theta plus I sin theta అయితే x power 6 plus 1 by x power 6 విలువ ఎంత రాస్తామండి. ఇప్పుడు గివెన్ మనకి ఇచ్చింది ఏంటంటే అండి, x equal to cos theta plus I sin theta అంటే 6 theta అని ఇచ్చారు. I sin theta అంటే మనకు ఫైండ్ అవుట్ చేయాలి x power 6 అండి. x power 6 అంటే cos theta plus I sin theta. ఈ వాల్యూ హోల్ పవర్ 6 వాల్యూ చూడండి ఏంటంటే ఇంటిజర్ అండి. అది డైరెక్ట్ అప్లై చేయొచ్చు. x power 6 equal to cos 6 theta ప్లస్ I sin 6 theta డైరెక్ట్గా రాసేయచ్చు. ఇది మీకు ఎంత రూట్ కంటే కాదండి, 6th రూట్ కంటే కాదు, 6 ఇంటిజర్ డైరెక్ట్ అప్లై చేస్తాం. మరి 1 by x power 6 దట్ ఈక్వల్ టు 1 by cos 6 theta ప్లస్ I sin 6 theta. మరి 1 by cos 6 theta ప్లస్ I sin theta ఎలా రాసుకోవచ్చు అని చెప్పాను నేను. cos of 6 theta మైనస్ I sin 6 theta అని రాసుకోవచ్చు. ఇప్పుడు నా ఫైండ్ అవుట్ చేయవలసిన వాల్యూ ఏంటంటే ఇదిగోండి x power 6 ప్లస్ 1 by x power 6. x power 6 అంటే cos 6 theta ప్లస్ I sin 6 theta ప్లస్ cos 6 theta మైనస్ I sin 6 theta అండి. 6 అండి, 6 theta. I sin క్యాన్సల్ అవుతుంది. మీకు 2 into cos 2 theta 6 theta వస్తుంది. అంటే x power 6 ప్లస్ 1 by x power 6 అంటే మీకు 2 into cos 6 theta అండి. ఇది నేను థర్డ్లో ఫస్ట్ ప్రాబ్లం మోస్ట్ ఇంపార్టెంట్ అని చెప్తున్నాను. అది చేసాం. రిమైనింగ్ ఏమైనా చూద్దామండి.
నెక్స్ట్ థర్డ్లో సెకండ్ చేసే ముందు నోట్ ఒకటి చెప్తున్నాను చూడండి. ద క్యూబ్ రూట్స్ ఆఫ్ ఏ పాజిటివ్ రియల్ నెంబర్, ఏదైనా పాజిటివ్ రియల్ నెంబర్ యొక్క క్యూబ్ రూట్స్ ఫైండ్ అవుట్ చేయమన్నారు అనుకోండి. ఆ పాజిటివ్ రియల్ నెంబర్ ఏ అనమాట. ఏకి క్యూబ్ రూట్స్ కావాలనుకోండి, ఏనే అంటే పాజిటివ్ రియల్ నెంబర్స్కి క్యూబ్ రూట్స్ కావాలంటే A/1/3 1. మామూలుగా క్యూబ్ రూట్స్ ఏంటి 1 ఒమేగా ఒమేగా స్క్వేర్. దాన్ని ఏం చేయాలంటే మీరు A/1/3తో 1ని, A/1/3తో ఒమేగాని, A/1/3ని ఒమేగా స్క్వేర్తో మళ్ళీ 2 మార్క్స్ రాసేసుకోవచ్చండి. డైరెక్ట్ ఎప్పుడైనా కావాలితే అలా కూడా రాసుకోవచ్చు. అయితే ఇవి ఎలా వస్తుంది నేను ఫైండ్ అవుట్ చేస్తాను. మీరు డైరెక్ట్ 2 మార్క్స్ అలా రాసుకున్నప్పుడు కూడా పర్వాలేదండి. ఇక్కడ ఏ యొక్క అంటే ఏ అనేటువంటిది ఒక ధనవాస్తవ సంఖ్య అయినప్పుడు, ఏ అనేది ధనవాస్తవ సంఖ్య అయితే ఏ అనేది తెలుగులోని ఏ అనేటువంటి ధనవాస్తవ సంఖ్య యొక్క ఏకకపు క్యూబ్ రూట్స్ అనమాట అండి. క్యూబ్ అంటే ఏకకపు మూడవ మూలాలు ఏమవుతాయంటే A/1/3, A/1/3 ఇంటూ ఒమేగా, A/1/3 ఇంటూ ఒమేగా స్క్వేర్ అని రాసుకోవచ్చు. నోట్ తీసేస్తున్నాను, అది అవసరాన్ని బట్టి మీరు రాసుకోవచ్చు అని చెప్పాను డైరెక్ట్ ఎప్పుడైనాను. ఇప్పుడు ఫైండ్ ద క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 అన్నారు. 8కి క్యూబ్ రూట్ ఫైండ్ అవుట్ చేయాలి కాబట్టి సొల్యూషన్లో క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 ఈక్వల్ క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 దట్ ఈక్వల్ టు క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 అంటే 8/1/3 అని. 8/1/3 ఎలా రాస్తామంటే మనం రాసేటప్పుడు దీన్ని 2³/1/3 అని రాయడమే ఫస్ట్లో. దీన్ని రాసేటప్పుడు ఎలా రాస్తాం చూపిస్తున్నాను ఒకసారి రాసే విధానం. 8/1/3 దీన్ని 8 × 1/1/3 కింద రాస్తామండి. మళ్ళీ ఏం చేస్తామంటే డైరెక్ట్గా రాసుకోవచ్చు. 8 అది ఎలా రాసేది అనుకోకండి. 8/1/3 × 1/1/3 అని రాస్తాను. ఇక్కడ 8 అంటే 2³ ఇక్కడ వేయచ్చు కదా అంటారు మీరు. అలాంటిది క్యూబ్ రూట్స్ కట్టాలి కాబట్టి ఏమా అది రాసి చూపిస్తున్నాను. అంచేత మీకు ముందు నోట్ ఇచ్చేసాను. ఇది ఏమవుతుందంటే 2³ అవుద్ది. 1/1/3 ఇంటూ ఏమవుతాయంటే 1 యొక్క క్యూబ్ రూట్స్ అనమాట అండి. ఏంటవి 1 ఒమేగా ఒమేగా స్క్వేర్ ఇలా సెట్లో రాస్తాం. 3 క్యాన్సల్ అవుతుంది. therefore 2 ఒమేగా 2 కామా 2 ఒమేగా కామా 2 ఒమేగా స్క్వేర్ ఈ 3ని సెట్లో పెట్టి రాస్తానండి. ఈ క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 అంటే 2 మార్క్స్ కట్టినప్పుడు అలా రాదు వెళ్ళిపోద్ది. ఇలా రాసి చూపించాను. నేను డైరెక్ట్గానే క్యూబ్ రూట్స్ ఆఫ్ 8 అంటే 2 అక్కడ అంటే మీరు చూడండి కదా ఫార్ములా ఏ అడిగాడు కదా. ఏ అంటే 8 అయింది అంటే 8 అంటే 8/1/3 8/1/3 ఇంటూ ఏమంటాం ఒమేగా 8/1/3 ఇంటూ ఒమేగా స్క్వేర్ అని రాశాను. ఎంత చూడండి అంటే 8/1/3 అంటే ఎంత అవుతుంది? ఇది 2 వస్తుంది. ఇది 2 ఒమేగా అవుతుంది. 2 ఒమేగా స్క్వేర్ అవుతుంది. అలా రాసుకున్నా అదే. ఈ విధంగా మీకు థర్డ్లో ప్రాబ్లమ్స్ కంప్లీట్ చేసాం. ఏమన్నా ఈ 4th లో 3 ప్రాబ్లమ్స్ ఉన్నాయి. నెక్స్ట్ క్లాస్లో చూద్దామండి. ఓకే.